ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అయిందని తెలిసినప్పుడు ఆర్జీవికి మాత్రం తన మీద అసహ్యం వేసిందంట. అయితే ఒక విధంగా చూసుకుంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అంటే సంచలనాలకు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. సో మరి అదే తోవలో ఆయన ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా, ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఒక సంచలనంగా, ఒక వివాదంగా ఖచ్చితంగా మారుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఖచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లర్గా, అందులో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఏదో ఒక వివాదాన్ని మాత్రం ఖచ్చితంగా సృష్టిస్తాడని చెప్పుకోవచ్చు. అంటే చాలా మంది స్టార్ డైరెక్టర్లు కావచ్చు, ఎంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం చాలా మటుకు లక్షల కోట్లు కూడా ఖర్చు చేసిన సందర్భాలు చాలా కూడా ఉంటాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా సినిమాని ఒక హైప్ క్రియేట్ చేయడము, ఆ సినిమా గురించి హైప్ క్రియేట్ చేసి ఆ సినిమాని భారీ విజయం సాధించడంలో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకి పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా రూపాయి ఖర్చు లేకుండా ఆయన మాటలతోని, ఆయన మాట్లాడే విధానంతోని, వివాదాలతోని, సంచలనాలతోని మాత్రం ఆ సినిమాని ఒక హైప్ క్రియేట్ చేసి చాలా సినిమాని కూడా సంచలనంగా చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. సో అలాంటి వ్యక్తికి సంబంధించి రీసెంట్ గానే ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి కావచ్చు, అంటే హీరోయిన్ కావచ్చు, ఎవరైనా సరే ప్రెగ్నెంట్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, లేకపోతే వాళ్ళ అభిమానులకు కావచ్చు, అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో అలాంటిది ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మకి మాత్రం చాలా అసహ్యం వేసిందంట. ఎందుకంటే అలాంటి ఒక అద్భుతమైన హీరోయిన్ ప్రెగ్నెంట్ అయితే పిల్లల కంటే తన హార్ట్నెస్ అంతా పోతుంది, అందమంతా కూడా పోతుంది కదా, నువ్వు పిల్లలు కనడం నాకు ఇష్టం లేదు అనే విధంగా మాత్రం ఆయన అనుకోవడం జరిగిందంట. సో ఏ విధంగా అయితే తను అనుకున్నాడో అదే విషయాన్ని ఐశ్వర్య రాయ్కి మాత్రం ఒక లాంగ్ మెసేజ్ రూపంలో కూడా ఆయన మెసేజ్ చేశాడంట. ఏ విధంగా అంటే, నువ్వు ఇంత అందంగా ఉంటావు, పిల్లలు కనడం అవసరమా, పిల్లల కంటే నీ అందం అంతా కూడా పోతుంది, నువ్వు పిల్లలు కనడం నాకు ఇష్టం లేదు అనే విధంగా అయితే తను మాత్రం మెసేజ్ పెట్టాడంట. ఆ మెసేజ్కి తను కూడా ఐ లవ్ యూ టూ రాము అనే విధంగా కూడా ఆమె రిప్లై ఇచ్చిందంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అయిందని తెలిసినప్పుడు ఈయనకు మాత్రం చాలా అసహ్యంగా, అంటే అదొక రకంగా అనిపించిందంట. సో మరి ఓవరాల్గా అయితే తను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.